నిర్గమకాండము 12వ అధ్యాయము. ఈ అధ్యాయం కూడా చాలా విశేషమైన అధ్యాయము. ఎందుకనగా ఇశ్రాయేలు యొక్క విమోచన ఈ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఇప్పటి వరకు దాదాపు 430 సంవత్సరములు వారి బానిసత్వంలో ఉండిపోయి ఇప్పుడు విమోచించబడ్డానికి దేవుడు మార్గం సరళం చేసిన దినం ఇది. ఈ అధ్యాయం అందుకే చాలా ప్రాముఖ్యమైనది అని మీకు మనవి చేస్తున్నాను. ఈ అధ్యాయంలో యెహోవా మోషే అహరోనులతో మాట్లాడిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మీరు ఒక ఏడాది గొర్రెపిల్లను తీసుకోండి. ఈ సంవత్సరంలో మొదటి నెల దశమి నాడున ఆ గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ తీసుకొని, అది నిర్దోషమైనదై ఉండాలి. అది తీసుకొని మీరు దాన్ని బలిగా అర్పించాలి. అది అర్పించబడినప్పుడు దాని రక్తము మీ ద్వారబంధములకు అడ్డకమ్ముల పైన 2, అలాగే పైకమ్మ మీద దాన్ని వ్రాయవలెను అని సెలవిచ్చారు. అప్పుడు మీరు చేసేటప్పుడు ఎలాగా దీన్ని ఆచరించాలో కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. మీరు దీనిని ఆచరించినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ కాళ్ళకు చెప్పులు వేసుకొని ఉండాలి, మీ చేతిలో కర్ర పట్టుకొని ఉండాలి, మీ నడుమును కట్టుకొని మాత్రమే వీటిని భుజించాలి అని చెప్పడం ప్రారంభించారు. అనగా వారు ఆ రాత్రి చేయాల్సిన పని ఏంటంటే, ఆ మాంసమును వారు ఒకవేళ సరిపోకపోతే వారి ప్రక్కన కుటుంబంతో కలిసి ఆ ఏడాది మేకపిల్లను కానీ గొర్రెపిల్లను కానీ వధించబడిన దాన్ని ఇదిగో శుభ్రముగా కాల్చి దాన్ని తినవలను. దానిని మీరు శుభ్రంగా తినేసి ఉదయం కల ఏది ఉంచకూడదు. దాన్ని తినేటప్పుడు మీరు ఇదిగో చేదు కూరలతో కలిపి ఆ రొట్టెలను భుజించాలి అని ప్రభు జ్ఞాపకం చేశారు. ఈ మాటలు ప్రభు మోషేకి చెప్పినట్లుగా మోషే ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆ మాటలన్నీ తెలియచేసినట్లుగా కనపడుతుంది. ఎప్పుడైతే ఇశ్రాయేలుకు ఆ మాట తెలియజేశారో, ఇశ్రాయేలు మోషే చెప్పినట్లుగా వారు అంగీకరించి చేసినట్లుగా మనకు కనపడుతుంది. గమనించండి, ఆ రాత్రి వారు ఆ పని చేసిన తర్వాత సంహారపు దూత ఐగుప్తు దేశమంతా ప్రవేశించినట్లుగా కనపడుతుంది. ఆ రాత్రి ప్రభు ఇదిగో తన దూతను పంపించి ఏ గుమ్మములైతే, ఏ ద్వారబంధకములైతే గొర్రెపిల్ల యొక్క రక్తం పూయబడిందో వాటిని దాటుతూ గుమ్మములైతే రక్తము లేకుండా ఐగుప్తున్న ప్రతి రాజు మొదలుకొని, అనగా ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న దాసిన వరకు లేదా సేవకుల వరకు ప్రతి వారిని, ఆ కుటుంబాలలో ఉన్న ప్రతి జ్యేష్ఠ కుమారుని, తొలిచూలు పిల్లని, కేవలం మనుషులు మాత్రమే కాదు, ప్రతి పశువు యొక్క తొలిచూలు పిల్లని దేవుడు చంపివేసినట్లుగా, దేవుడు వారిని హతమార్చినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ గుమ్మములైతే గొర్రెపిల్ల యొక్క రక్తం పూయబడిందో ఆ గుమ్మములో ఉన్న జ్యేష్ఠులు క్షేమకరమైన స్థితిని కలిగి ఉన్నారని మీకు మనవి చేస్తున్నా. ఇలాగ ప్రభు వారికి తెలియచేసి ఇశ్రాయేలు ప్రజలను మరి వారిని విమోచించినట్లుగా కనపడుతుంది. ఈ అధ్యాయంలో దగ్గర 430 సంవత్సరములు వారు శ్రమలో ఉన్నారు, బానిసత్వం ఉన్నారు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. దేవుడు వారిని విమోచించినట్లు ఈ వాక్యం సెలవిస్తుంది. దేవుడు వారందరినీ ప్రత్యేకించుకొని ఆయన ఇదిగో వారి రామ్సేసు నుండి సుకోతు వరకు వారి ప్రయాణమై కొనసాగినట్లు ఈ అధ్యాయం మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత గొప్ప అనుభవం కనపడుతుంది ఈ అధ్యాయంలో. దేవుడు చెప్పింది నెరవేర్చిన ఈ అధ్యాయంలో చాలా చాలా దీవెనకరంగా కనపడుతుంది. ఈరోజు ఒక్క మాట చెప్తాను నేను ఈ సారాంశం అనంతరము. ఇక్కడ మనకి ప్రాముఖ్యంగా గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ బలి కనపడుతుంది, లేకపోతే అర్పణ కనపడుతుంది. గొర్రెపిల్ల యొక్క రక్తము కనపడుతుంది. ఈ గొర్రెపిల్ల యొక్క రక్తమే వారిని బ్రతకనిచ్చినట్లుగా, విడుదల చేసినట్లుగా, విమోచించినట్లుగా కనపడుతుంది. ఈ యొక్క పండుగ పస్కా చాలా ప్రాముఖ్యంగా ఆచరించమని ప్రభు చెప్పినట్లు వారు సుమారు 7 దినములు ఈ పండుగను ఆచరిస్తూ వచ్చారు. ఈ పండగ దేనికి సాదృశ్యము అనేది నేను ఇప్పుడు చెప్పాలని ఆశిస్తున్నాను. యేసు ప్రభు మన రక్షకుడైన యేసయ్య, ఆయన యొక్క శిలువ మరణానికి సాదృశ్యం. ఈ గొర్రెపిల్ల రక్తం బట్టి వారు మరణాన్ని తప్పించుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అలాగే అసలైన గొర్రెపిల్ల, నిజమైన గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల అని పిలువబడిన యేసు ప్రభు యొక్క రక్తమును బట్టి మనందరం కూడా వారు ఐగుప్తు నుండి విమోచించబడ్డారు. కానీ ప్రతి పాపము నుండి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి విధమైన సాతాను శోధన నుండి, ప్రతి విధమైన సమస్యల నుండి విమోచించబడ్డానికి గొర్రెపిల్ల యొక్క రక్తము
మనకి ప్రాముఖ్యంగా కనపడుతుంది. కనుక కలవరి కొండపైన మన ప్రభువు రక్షక యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించి, ఆ మరణం బట్టి మనందరికీ శాప విమోచన, పాప విమోచన, ప్రతి విధమైన లోకము నుండి విమోచించబడి ప్రభుతో సహవాసం చేయగలిగే యోగ్యతను సంపాదించుకున్నాం. కనుక ఇశ్రాయేలు విమోచన కొరకు గొర్రెపిల్లైతే మనందరి అనగా సర్వలోకం యొక్క రక్షణ కొరకు, సర్వలోకం యొక్క విమోచన కొరకు గొర్రెపిల్లైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు బలి అయ్యారు. కనుక కలవరిని జ్ఞాపకం చేస్తున్న ఈ సాదృశ్యం మన జ్ఞాపకం చేసుకొని ప్రభు రాకడకు సిద్ధపడాలి. అట్టి దీవెన ఆశీర్వాదము దేవుడు మీ అందరకు అనుగ్రహించును గాక. ఆమేన్.